బీజేపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని ఆరోపిస్తూ దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రి సీతక్క. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్లు సమన్వయకర్తల శిక్షణ శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆమె నేతలకు దిశానిర్దేశం చేశారు. 10 ఏళ్ల పాటు ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఓట్లు అడుగుతున్న బీఆర్ఎస్ బీజేపీలను ఇంటికి పంపాలని సీతక్క పిలుపునిచ్చారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మన ఊర్లు అభివృద్ధి కావాలంటే, ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మనకు చెందాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు బీజేపీని గెలిపించారు. ఇక్కడ ఎంపీగా ఏం జరిగింది? కనీసం ఒక ఊర్లో ఒక రోడ్డుకు ఒక బ్రిడ్జికి పర్మిషన్ కావాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు కావాలంటున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే బాధ్యత మాది. కాబట్టి బీఆర్ఎస్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా వేస్ట్ అనే 10 ఏళ్ళ బీఆర్ఎస్ ను పక్కన పెట్టేసారు. ఇక బీజేపీని కూడా పక్కన పెడితే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మరి నగేష్ గారు మంత్రిగా చేసిండు, ఎంపీగా చేసిండు, ఎమ్మెల్యేగా చేసిండు. మరి ఆదిలాబాద్ను ఏం చేసిండో మీకు అందరూ తెలుసు. ఒక్క అవకాశం ఇవ్వండి, పిల్లలకు చెప్పండి, పిల్లలతో ఓట్లేయించండి, కుటుంబాలతో ఓట్లేయించండి అని తెలియజేస్తూ మరి మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు.